చచ్చిపోయిండు, డాడీ చచ్చిపోయిండు. నేను ఎట్లా పన్నోళ్ళు అట్లనే మాడిపోయిళ్ళు. ఆడెప్పుడో చచ్చిండట అని మీద ఇది చచ్చినా కానీ కేసు పెట్టిండట ఇంకోడు ఆయన ఎన్నుకున్నోడు పోయి. మనకి ఏమైనా అవసరం ఆరా చక్క షాప్లో కూర్చోక. మనకు అవసరం లేదు, మనదే కదా. తెలుసురా, లేకుంటే నువ్వు రావని. మా ఆవిడ ఉన్నా రాకపోతే నేను కూడా చక్కగా ఇంట్లో వాడు దుప్పటికి లేకుంటే. కానీ నేను వీడియో చూసినావా సార్? బస్సుదా చూసిన ఇవ్వని తప్పురా. ఇవ్వని తప్ప అంటే అదేమన్నా మన ఇవ్వని తప్ప అంటే అందరూ అయితే బస్సు ఉంది తప్ప అంటాను, లేకుంటే వీని తప్ప అంటాను. వాళ్ళు తెల్లారితే బస్సు ఉంది తప్పు ఉంటుంది. ఎందుకంటే ఆడు ముందు పడ్డ వాళ్ళు ఆగాలి కదా, దాన్నే రాకుండా ఒకటి అవసరమా? తెల్లారంగా 3 గంటలకు ఏర్పడి ఉంటారా? మిరుగులు వెళ్తాయి రా ఇంకా బస్సులో అందరూ వందలాడరు, ఎవరికి ఏర్పడలేదు. అయితే డ్రైవర్ గా బస్సులో ఎట్లా ఏర్పడదు రా, ఏసీ బస్సు రా, మొత్తం పరదాలు కప్పి మంచిగా ఉంటది. ఎట్లా పన్నోళ్ళు అట్లనే మాడిపోయిళ్ళు. అడ చూసినావా? దునికిడికినాడు చూపెట్లే ఎవడు. దాదాపుగా ఒక 2-3 అంటే 20 మంది బయట పడలాట, మిగతా అందరూ చచ్చినట. అంటే మొత్తం వాళ్ళ 40 మంది ఉన్నారట మొత్తానికి. అయితే 20 మంది 21 మంది చచ్చిపోయినట, మిగతా బయట పడలాట. అందులో ఒక చిన్న పాప చూస్తే నాకు మస్తు బాగా అనిపించిందిరా. ఆ అబ్బాయి చచ్చిపోయింది, అదొక్కటి మిగిలిపోయిందిరా. నన్ను పట్టున్నాడు, డాడీ డాడీ మమ్మీ చచ్చిపోయిండు, డాడీ చచ్చిపోయిండు. నువ్వు ఎప్పుడు చూసినావు? పే వచ్చినావా? కర్నూలు పోలేరా, బెంగళూరు. కర్నూలు రాయలసీమ. బెంగళూరు పోయినరా, కర్నూలు ఏమో. తెల్లారంగా 3 గంటల కాడ ఎటు పోతాండ్రా అయ్యా. ఒరే ఆ తెల్లార వరకు బెంగళూరులో ఉండాలన్నట. బస్సు కాదురా, బస్సు వాళ్ళు పెట్టరా వీడు. ఎవడు అని పేరేం పేరు అన్నారా? తాగిపోతా అంటాట. తాగిపోయినా అంటే మనం ఏమంటాం కానీ ఆడెప్పుడో చచ్చిండట అని మీద ఇది చచ్చినా కానీ కేసు పెట్టిండట ఇంకోడు ఆయన ఎన్నుకున్నోడు పోయి. చచ్చిన కేసు ఏంటిరా?